వీడు చూడండి ఈ పిల్లడు ఒకడు కిక్ కోసం హ్యాకింగ్ మొదలుపెట్టాడంట. హ్యాకింగ్ మొదలుపెట్టి ఇప్పటివరకు మనం ఏమనుకునేవాళ్ళం, సినిమాల పైరసీ వస్తున్నాయి కదా, సో ఆ సినిమాల పైరసీలు థియేటర్లో ఎవరన్నా మొబైల్ ఫోన్తో రికార్డ్ చేస్తున్నారేమో, లేకపోతే ఏదైనా స్టేట్లో ఒక థియేటర్ని వాళ్ళు మాట్లాడుకొని అక్కడ ఏమైనా కెమెరాస్ పెట్టి రికార్డ్ చేస్తున్నారేమో, ఇట్లాంటి ఊహాగానాలతో అనుకుంటూ వచ్చాం. కానీ నిన్నే ఒక సీక్రెట్ బయటపడింది. ఏంటంటే సినిమా పైరసీలు మనకి సినిమా ప్రింట్లు ఒకప్పుడులో, ఇప్పుడు రీల్స్ కాదు కదా, ఇప్పుడు ఏంటంటే యుఎఫ్ఓ క్యూబ్ ఇట్లాంటి వాటికి ఇస్తున్నారు. మనోడు ఏకంగా ఆ యుఎఫ్ఓ క్యూబ్ సర్వర్ని హ్యాక్ చేసి అందులో సినిమా దొబ్బేస్తున్నా అంటాడు. అంతేకాకుండా ఏకంగా ఆ సర్వర్ కంపెనీ సర్వర్లు కూడా హ్యాక్ చేసి అక్కడ ఎంప్లాయీస్ పర్సనల్ డేటా కూడా దొబ్బేస్తున్నా అంటాడు. పోనీ ఎందుకు చేస్తున్నాడా ఇదంతా అంటే సరదా కోసం అంట. మళ్ళీ చేసేది ఇంటర్ చదివిన ఒక పిల్లోడు సరదా కోసం అంటే ఇది చేసేది. ఇదిగో ఇంటర్ చదివి హ్యాకర్గా అవతారం. యూట్యూబ్లో చూసి క్యూబ్ యుఎఫ్ఓ సినిమా ప్రొవైడర్ల సర్వర్లు హ్యాక్ అంట. పలు ప్రభుత్వ వెబ్సైట్లు కూడా. బీహార్ ఎమ్మెల్యేలు అధికారులకు సంబంధించి లాగిన్స్ క్రాక్, అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. చూసారా, యూట్యూబ్లో వీడియోస్ చూసి వాడు ఏకంగా యుఎఫ్ఓ క్యూబ్ లాంటి సర్వర్లని హ్యాక్ చేసి కోట్లు సంపాదించాడంట. ఏందండి ఇది నిజంగా? వీడిని పొగడాలా తిట్టాలా వీడిని? ఇక ఇంటర్ స్టూడెంట్ యూట్యూబ్లో వీడియోస్ చూసి ప్రభుత్వ వెబ్సైట్లు, ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన వెబ్సైట్లు, యుఎఫ్ఓ లాంటి పెద్ద పెద్ద సంస్థలు, క్యూబ్ లాంటి పెద్ద పెద్ద సంస్థలను హ్యాక్ చేశాడంటే మామూలు విషయం కాదు అది. కానీ దాన్ని మంచిగా వాడుంటే బాగుండేది. ఇలా చెడుకి వాడి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు చివరికి. ఇంటర్మీడియట్ చదివిన ఒక బీహార్ యువకుడు క్యూబ్ యుఎఫ్ఓ వంటి మూవీ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో సర్వర్లు హ్యాక్ చేశాడు. ఎప్పుడు కంప్యూటర్లో సినిమాలు చూసి ఆ యువకుడు కొన్ని రోజుల తర్వాత ప్రతిరోజు సినిమాను రిలీజ్కి ముందే చూడాలనుకున్నాడంట. దీంతో సినిమా థియేటర్ల సర్వర్ల నుంచి మూవీని ఎలా డౌన్లోడ్ చేయాలో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాడంట. అనంతరం డీబగ్గింగ్, జావా, పైథాన్ వంటి కంప్యూటర్పై పరిజ్ఞానం పెంచుకున్నాడంట. ఓరి నాయన, ఇదేదో పనికొచ్చే వాటిపై చేస్తుంటే ఎంత బాగుండేది రా బిడ్డ. సో తర్వాత అనంతరం క్యూబు, యుఎఫ్ఓ వంటి మూవీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సర్వర్లు హ్యాక్ చేశాడంట. రిలీజ్కి సిద్ధంగా ఉన్న సినిమాను ముందు డౌన్లోడ్ చేసి ఎంజాయ్ చేసేవాడు. అది కేవలం అతని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే చేసేవాడు. కానీ తర్వాత రోజుల్లో టెలిగ్రామ్ నుంచి బెట్టింగ్ యాప్ నిర్వాహకులు అప్రోచ్ అయ్యారంట. మూవీస్ని డౌన్లోడ్ చేసి తాము నిర్వహించే వెబ్సైట్కి అందించాలని అడిగారు. దీంతో బీహార్ యువకుడు సినిమాలను రిలీజ్కి ముందే డౌన్లోడ్ చేసి పైరసీ వెబ్సైట్లకు షేర్ చేశాడు. ఇలా ప్రతి మూవీకి సుమారు 15,000 నుంచి 50,000 వరకు తీసుకునేవాడంట. ఓరి పిచ్చోడు, అందుకే పిచ్చోడు అనేది, పిల్లోడు అందుకే అనేది. ఇలా టెక్నాలజీ ఆధారంగా మూవీ పైరసీకి పాల్పడుతున్న ముఠాను సిటీ పోలీసులు అరెస్ట్ చేశారంట. తెలుగు సినిమాలు పైరసీకి గురవుతున్నాయని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రతినిధి ఎర్ర మనిందర్ జూన్ 5న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి మే 1న విడుదలైన హిట్, థర్డ్ పార్ట్, మే 9న విడుదలైన సింగిల్, కుబేరా వంటి సినిమాలు విడుదలైన మొదటి రోజునే తమిళ్ బ్లాస్టర్, 5 మూవీ రూల్స్, తమిళ్ ఎంబీ వంటి వెబ్సైట్స్లో అప్లోడ్ అయ్యాయంట. వీటిని పరిశీలించిన అనంతరం పోలీసులు టెక్నికల్గా ఎంక్వైరీ చేశారు. చేస్తే ఏం తేలిందంటే మనోడు ఏకంగా ఈ సర్వర్ని హ్యాక్ చేసి సినిమాలు డౌన్లోడ్ చేస్తున్నాడని తేలింది. ఇక్కడ చూడండి, ఆ కుర్రోడు బీహార్ చెందిన కుర్రోడు డిజిటల్ మీడియా సర్వర్లు అంటే క్యూబ్, యుఎఫ్ఓ వంటివి హ్యాక్ చేశాడు. హెచ్డి సినిమాలను లీక్ చేసి టెలిగ్రామ్ గ్రూపుల్లో $800 చొప్పున క్రిప్టోలో అమ్మాడంటండి. ప్రభుత్వ సైట్లు కూడా హ్యాక్ చేశాడు. బీహార్లో కొన్ని ప్రభుత్వ వెబ్సైట్ డేటాబేస్ని హ్యాక్ చేశాడు. వాటిలో ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ వెబ్సైట్ ఉంది. ఆ సైట్ సర్వర్ను హ్యాక్ చేసి ఎమ్మెల్యేలు, అధికారులకు సంబంధించిన లాగిన్స్ కూడా క్రాక్ చేశాడంట. తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి సిరిల్ ఇన్స్పెక్టర్ రాజ్ అమదాల్స్ iTamilBlaster.net వెబ్సైట్ను నడుపుతున్నాడని క్లౌడ్ సర్వర్ ఉపయోగించి పైరేటెడ్ కంటెంట్ అప్లోడ్ చేసేవాడంట వీడు. గేమింగ్, బెట్టింగ్ సైట్ల ప్రకటనలకు నెలకు $10,000 నుంచి $30,000 దాకా క్రిప్టో కరెన్సీ సంపాదించాడు. 2020 నుంచి సుమారు 543 సినిమాలు అప్లోడ్ చేశాడంటండి వీడు. ఎంత చూడండి, ఎంత దారుణం. వీడు 2 కోట్లు సంపాదించాడంట. అలాగే ఇతను 1xBet, 4Ra Bet, రాజాబెట్, పరీమ్యాచ్ వంటి బెట్టింగ్ యాప్స్ యాజమానులను సంప్రదించి నెలవారీ పేమెంట్ను $30,000 పెంచాలని డిమాండ్ చేశాడంట. తమిళనాడు చెందిన మరో వ్యక్తి సుధాకరన్ థియేటర్లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషలకు చెందిన 35 సినిమాలు రికార్డ్ చేసి అప్లోడ్ చేసేవాడంట. అతను టెలిగ్రామ్ గ్రూపులో చేరి క్రిప్టో కరెన్సీ అందుకున్నాడు. ఏపీకి చెందిన జాన్ కిరణ్ హైదరాబాద్లోని సినీ పోలీస్ మంత్రామాల్ థియేటర్లో ఐఫోన్తో 100 సినిమాలు రికార్డ్ చేశాడంటండి వాడు. ఓరి నాయన.
ప్రతి సినిమాకు $300 నుంచి $400 క్రిప్టోలో తీసుకున్నాడంట. బీహార్లో అర్సలాన్ అహ్మద్ ఫ్రెండ్తో కలిసి థియేటర్లో రికార్డ్ చేసి సంజీవ్ ద్వారా లింక్ పంపేవాడంట. ప్రతి సినిమాకు $130 తీసుకునేవాడంట. వీరందరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంత దారుణంగా ఉంటే ఇంకా మన సినిమాలు అసలే ఆడేది కష్టంగా ఉంది. ఇట్లా మీరు ఇంత తెలివితేటలు ఉపయోగించి చేసేది, ఈ తెలివితేటలేదో ప్రజలకి మనకొచ్చే వాటికి వాడచ్చు కదా.